కల్కి 2898 మూవీ నుంచి బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లా 2 ఎపిసోడ్స్ని రిలీజ్ చేశారు. ఆ 2 ఎపిసోడ్లు చాలా బాగున్నాయి. యానిమేషన్లో ఎలాంటి ఫ్లాస్ లేవు, చాలా స్మూత్గా నీట్గా ఉన్నాయి. ఈ 2 ఎపిసోడ్స్లో 2896 ఏడీలో భైరవ ఎవరు, బుజ్జి ఎవరు, అసలు వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు అనేది చూపించారు. బుజ్జి ఒక ఏఐ రోబోట్. బుజ్జి 99 కార్గోస్ని బిల్డ్ చేసి తన ప్రమోషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. తన 100 కార్గోని కమాండర్ మానస్కి స్పెషల్గా డిజైన్ చేసింది. ఆయనకి ఆ కార్గో ఫ్లైట్ని ఇవ్వాలి. ఇచ్చేస్తే బుజ్జికి ప్రమోషన్ వస్తుంది. బుజ్జికి ప్రమోషన్ వస్తే ఇంకా తన ఆ కార్గోస్ని బిల్డ్ చేయాల్సిన పని ఉండదు. ప్రమోషన్ ఏంటంటే బుజ్జి ఒక కాంప్లెక్స్ మెంబర్కి ప్రైవేట్ వెహికల్ అవుతుంది. వాళ్ళు ఒక రూట్ అనుకుంటారు. ఆ రూట్ రెబల్స్ టెరిటరీ నుంచి వెళ్తుంది. అది సేఫ్ కాదని బుజ్జి చెప్తుంది. అయినా కానీ ఏం పర్లేదు వెళ్ళు అంటారు. అటు సైడ్ వెళ్తుంటే వాళ్ళ మీద రెబల్స్ అటాక్ చేస్తారు. వాళ్ళ మీద అటాక్ చేసింది ఎవరంటే గ్లిమ్స్లో చూపించిన వీరన్, తన ఏజ్ 38 ఇయర్స్, అండ్ కైరా అనే ఒక అమ్మాయి, తన ఏజ్ 26 ఇయర్స్, అండ్ ఇంకొకరి పేరు రెబల్ 03 అని ఉంటుంది. వీళ్ళు శంబాలాలో ఉంటారు. వాళ్ళు ముగ్గురు కలిసి బుజ్జిని ఓడించి దాంట్లో ఉన్న పైనాపిల్స్ని తీసుకుంటారు. అలా చాలా రోజుల తర్వాత పైనాపిల్స్ చూశాక వీరన్ చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతాడు. కైరా ఆ పైనాపిల్స్ని చూసి ఫైనల్లీ ఒక రియల్ ఫుడ్ దొరికింది, శంబాలాలో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అంటుంది. ఫ్యూచర్లో జరిగే స్టోరీ కాబట్టి వాళ్ళకి ఆ రోజుల్లో న్యాచురల్ ఫుడ్ ఏమీ దొరకదు. కాంప్లెక్స్లో ఉన్న మెంబర్స్కి మాత్రమే ఆ న్యాచురల్ ఫుడ్ ఇస్తారు. నెక్స్ట్ భైరవ ఇంట్రొడక్షన్. భైరవ కాశీలో ఉంటాడు. భైరవ దగ్గర సరిగ్గా మనీ ఉండవు. ఆ రోజుల్లో మనీని డాలర్స్లో, రూపీస్లో కాకుండా యూనిట్స్లో మెజర్ చేస్తారు. భైరవ కాశీలో అందరికీ తెలుసు. ఎలా అంటే అందరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు. ఎలా అయినా ఒక పెద్ద బౌంటీని చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. కానీ బౌంటీని చేసి చేయడానికి భైరవ దగ్గర వెహికల్ ఉండదు. ఒక రోజు ఒక బౌంటీ కోసం వెళ్తాడు. ఒక ఓల్డ్ మ్యాన్ రిక్షా ఎక్కి బౌంటీని పట్టుకోలేడు, కానీ ఆ రిక్షా ముక్కలు అయిపోతుంది. ఇంకా వేస్ట్ పార్ట్స్ ని స్క్రాప్ లో వేద్దామని భైరవ తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆ రిక్షా పార్ట్స్ కి 300 యూనిట్స్ ఇస్తా అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న బుజ్జి భైరవకి ఈ పార్ట్స్ అమ్మేయడం కంటే దీంతో నువ్వు ఒక వెహికల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అది విన్న భైరవ ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాయిస్ అని వెతుక్కుంటూ వెళ్లి బుజ్జిని కనిపెడతాడు. బుజ్జికి బ్యాక్ సైడ్ BUJZ1 అని ఉంటది. అది చూసి భైరవ బుజ్జి అంటాడు. బుజ్జి అవును బుజ్జినే అని అంటుంది. నీకు వెహికల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తా భైరవ అని చెప్తుంది. ఇది ఎపిసోడ్ 1. నెక్స్ట్ ఎపిసోడ్ 2 లో వాళ్ళు ఈ కార్ ని ఎలా బిల్డ్ చేశారు అని చేశాక ఏమైంది అనేది చూపించారు. భైరవ దగ్గర ఆ వెహికల్ బిల్డ్ చేయడానికి సరిపోయే ఐటమ్స్ ఉండవు. సో వాటి కోసం బయటికి వెళ్తారు. కొనడానికి కాదు, కొట్టేయడానికి. అన్ని సక్సెస్ఫుల్ గా కొట్టేస్తారు, కానీ వాళ్ళకి కంట్రోలర్ దొరకదు. దానికి ఆ విగ్రహం పైకి వెళ్తాడు భైరవ. దాన్ని వేరే పర్సన్ కొట్టేస్తాడు. తను హోలోగ్రామ్ లా ఉంటాడు. ఆ కంట్రోలర్ మిస్ అవుతుంది. అయినా కానీ భైరవ అండ్ బుజ్జి ఆ వెహికల్ ని బిల్డ్ చేస్తారు. బుజ్జి ఆ వెహికల్ ని తీసుకుని మళ్ళీ తన కాంప్లెక్స్ లోకి వెళ్దాం అనుకుంటుంది. కానీ తన ఎంట్రీ కోడ్ డిస్కనెక్ట్ అవడంతో తనకి ఎంట్రీ ఉండదు. తను అటు వెళ్దాం అనుకునే లోపే భైరవ తనకి ఒక లీజ్ ప్రోగ్రామ్ యాడ్ చేయడం వల్ల అది భైరవ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. మళ్ళీ భైరవ ఇంటికి వస్తుంది. అప్పుడే ఒక బౌంటీ వస్తుంది. ఆ హోలోగ్రామ్ పర్సన్ ని ఫైన్ చేస్తే 50,000 యూనిట్స్ అని. భైరవ అండ్ బుజ్జి కలిసి అతన్ని పట్టుకుంటారు. భైరవ తనని పట్టుకున్నాక ఆ హోలోగ్రామ్ పర్సన్ ని వదిలేస్తాడు. ఇంకా బుజ్జి అండ్ భైరవ పార్ట్నర్స్ అవుతారు. ఆ తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ పార్ట్స్ లో వస్తుంది. టోటల్ గా ఈ యానిమేటెడ్ సిరీస్ అయితే సూపర్ గా ఉంది. అక్కడక్కడ ఉన్న కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ యానిమేషన్ ని కల్కి టీమ్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ కంపెనీతో కలిసి చేశారు. గ్రీన్ గోల్డ్ కంపెనీ చోటా భీమ్ అండ్ ఇలాంటి చాలా యానిమేషన్ మూవీస్ చేసింది. అందుకే ఇది ఇంత పర్ఫెక్ట్ గా బాగుంది. సంతోష్ నారాయణ గారు అయితే బీజం ఇచ్చి పడేశారు. సన్నా గారికి యానిమేటెడ్ సిరీస్ బీజం ఇవ్వడం అంటే డ్రీమ్ అంట. కల్కి మూవీతో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందని నేను ట్వీట్ చేశారు. నాగాశ్విన్ విజన్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ వాల్ ని సూపర్ గా బిల్డ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.